వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ సోనా. సో ఈరోజు వీడియోలో నేను మంచి హెల్ప్ఫుల్ మేకప్ ప్రొడక్ట్స్ గురించి చెప్పబోతున్నాను. నేనైతే purple.com నుంచి తెప్పించుకున్నాను. నేను ఆల్మోస్ట్ 3 years నుంచి నేను purple.com యూజ్ చేస్తున్నాను అనమాట. నాకు మంచి ట్రస్ట్ ఉంది దాని మీద. ఎప్పుడు నాకు ఒరిజినల్ ప్రోడక్ట్స్ వస్తున్నాయి, మంచి డిస్కౌంట్ వస్తుంది. అండ్ ప్యాకేజ్లో కానివ్వండి, బ్రోకెన్ ఐటమ్స్ అలాంటివి ఎలాంటిది నేను ఇప్పుడు దాకా ఫేస్ చేయలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు డెలివరీ వచ్చేసింది. సో నేను ఎప్పుడు ఏ ఐటమ్ కావాలి, నేను నాకు బయట షాప్స్లో దొరికిపోతే కన్ఫామ్గా నేను purple.com యూజ్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి డిస్కౌంట్స్ ఉంటాయి, కన్ఫామ్గా ఒరిజినల్ ప్రోడక్టే వస్తుంది. ఎందుకంటే లాస్ట్ 3 years నుంచి నేను షీట్ మాస్క్ కానీ, మేకప్ ప్రొడక్ట్స్ కానీ, డైలీ కేర్ కానీ ఎలాంటిదైనా నేను purple.com నుంచే యూజ్ చేస్తున్నాను. సో ఎవ్రీ టైం నాకు మంచి బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇప్పుడు దాకా నాకు డ్యామేజ్ ఐటమ్ రావటం కానీ, లేకపోతే బ్రోకెన్ ఐటమ్ రావటం కానీ అలాంటివి ఏమీ జరగలేదు. సో ఐ ట్రస్ట్ పర్పుల్ అనమాట, మెయిన్లీ ఎక్కువ డిస్కౌంట్స్ కోసం. ఎందుకంటే మనకి షాప్స్లో కాస్మెటిక్ కొనడానికి వెళ్ళినప్పుడు ఎలాంటి డిస్కౌంట్ ఇవ్వరు. మేబీ కొంత ఒక 10,000 15,000 అలా చేస్తే మేబీ ఒక 200-300 తగ్గచ్చు. కానీ పర్పుల్లో ఎప్పుడు మంచి డిస్కౌంట్ అనేది రన్ అవుతూ ఉంటుంది. సో నాకు లాస్ట్ టైం ఐ గాట్ ఫర్ 30-40 డిపెండ్స్ అపాన్ ప్రోడక్ట్ అనమాట. మ్యాబ్లైన్లో నుంచి నేను ఫౌండేషన్ తీసుకున్నాను. అండ్ సేమ్ మ్యాబ్లైన్లో నుంచి నేను కాంపాక్ట్స్ కూడా తీసుకున్నాను. కాంపాక్ట్స్ వచ్చేసి 30% డిస్కౌంట్ వచ్చింది. ఈ ఫౌండేషన్ వచ్చేసి 40% డిస్కౌంట్ వచ్చింది. సో అందరూ భయపడుతూ ఉంటారు కదా, ఇప్పుడు ఆన్లైన్లో ప్రోడక్ట్ వచ్చినాలా కాదా, లేకపోతే డ్యామేజ్ ఐటమ్ వస్తుందా, లేకపోతే ఏ సైట్లో నుంచి ఆర్డర్ పెట్టుకోవాలని. సో నేను ఇదైతే purple.comకి రివ్యూ లాగా ఏం చెప్పట్లేదు, బట్ ఐ ట్రస్ట్. ఎవరికైనా ఎలా ఈ టైంలో బయటకు వెళ్తాం కష్టంగా ఉంటుంది కదా. సో మీరు ఏమైనా మేకప్ ప్రొడక్ట్స్ తీసుకోవాలంటే ఈ పెళ్ళిళ్ళ సీజన్లో యూ కెన్ గో ఫర్ purple.com. మీ స్కిన్ కేర్కి కానివ్వండి, లేకపోతే మేకప్కి ఎలాంటి ప్రొడక్ట్స్ కావాలన్నా ఒకసారి సైట్లో చెక్ చేయండి. ఇండిపెండెన్స్ డే సేల్ రన్ అవుతుంది అనమాట. 30-40% డిస్కౌంట్ ఆన్ మేకప్ ఐటమ్స్. సో నేను 4 days బ్యాక్ ఆర్డర్ పెట్టాను, 4 to 5 days బ్యాక్. విత్ ఇన్ 4 daysలో నాకు డెలివరీ వచ్చేసింది. సో ఈ బాక్స్లో ఏమున్నాయో చూద్దాము. నేను వచ్చి మేకప్ బ్రషెస్ సెట్ పెట్టాను, 24 pieces అనమాట. ఇది మొత్తం 24 బ్రషెస్ వచ్చినాయి. అండ్ బ్యాగ్ వచ్చేసి లెదర్దే వచ్చింది. క్వాలిటీ, బ్రష్ క్వాలిటీ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. నేను రివ్యూస్ కూడా చూసాను, బ్రష్ కూడా చాలా స్మూత్గా ఉంది. సో ఈ బ్రష్ సెట్ వచ్చేసి నేను ఆల్రెడీ మీకు దీని వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లింక్ అనేది పెట్టాను, ఫుల్ వీడియో నేను ఏ సైట్ నుంచి ఆర్డర్ పెట్టాను, అంత ఎంత డిస్కౌంట్ వచ్చింది, అండ్ వీటికి ఏం ఫ్రీ వచ్చినాయి అంతా మీకు ఆటోమేటిక్గా నేను వీడియోలో మీకు యాడ్ చేస్తాను చూడండి. ఇది వచ్చేసి 900ది నాకు 900 or 1000 నాకు 800 పడింది. టోటల్ 24 బ్రష్ సెట్ వచ్చిందనమాట. నా క్వాలిటీ అయితే ఇది చాలా బాగా నచ్చింది. మేబీ ఇది బయట తీసుకోవాలి ఇలాంటి క్వాలిటీతో అయితే మేబీ ఒక 1500 దాకా ఛార్జ్ అయ్యి ఉండేదేమో అని నేను అనుకుంటున్నాను. సో నా ఫస్ట్ ఆర్డర్ వచ్చి అది ఒరిజినల్ ప్రోడక్టే వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ. సో నెక్స్ట్ వచ్చేసి నేను కాంపాక్ట్స్ తీసుకున్నాను. మ్యాబ్లైన్లోనే ఫిట్ మీ మ్యాట్లెస్ కోల్డ్లెస్ పౌడర్ది. అప్ టు 24 hours స్టే ఉంటుంది, 12 hours స్టే ఉంటుంది. మ్యాటీ ఫినిష్, ఆయిల్ కంట్రోల్ అండ్ SPF 28 వచ్చింది. సో నేను మెయిన్లీ ప్రొడక్ట్స్ అని ఒక బల్క్లో ఆర్డర్ పెట్టుకున్నాను, ఎందుకంటే నాకు ఇప్పుడు మేకప్ ట్రైనర్స్కి నాకు ట్రైనింగ్ ఇవ్వడానికి ప్రొడక్ట్స్ కావాలన్నమాట. సో నేను ఒక ఎన్ని షేడ్స్ పెట్టాను, 1 2 3 4 5 షేడ్స్ పెట్టాను. డిపెండ్స్ మన స్కిన్ టోన్ బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మెయిన్లీ మనకి అక్కడ లింక్లో కన్ఫామ్గా ఇస్తారు మన స్కిన్ టోన్కి ఏది సెట్ అవుతుందో అనేది మనం క్లియర్గా అక్కడ చూసి తీసుకోవచ్చు. సో ఇవి వచ్చి 5 వచ్చినాయి. అండ్ ఏ ప్రోడక్ట్ మాత్రం ఎలాంటి డ్యామేజ్ లేకుండా వచ్చింది. అండ్ మ్యాబ్లైన్లో ఈ ఫిట్ మీ కాంపాక్ట్ వచ్చి మంచి స్మెల్ ఉంటుంది. స్మెల్ మాత్రం ఇది చాలా ప్లెజెంట్గా ఉంటుంది. సో ఇవి కాంపాక్ట్ వచ్చి 5 పెట్టాను. అండ్ కలర్ కరెక్టర్ వచ్చేసి ఇది 110 రూపీస్ అనమాట. ఫస్ట్ టైం దీనికి రివ్యూస్ ఎలాంటివి ఏమీ లేవు, ఫస్ట్ రివ్యూ మీరే ఇవ్వాలన్నట్టు వచ్చిందనమాట. ఒకసారి టెస్ట్ చేద్దాము, 110 రూపీసే కదా అని కలర్ కరెక్టర్ ఆర్డర్ పెట్టాను. ఇది కూడా ఎలాంటి డ్యామేజ్ లేకుండా వచ్చింది. అండ్ బ్రషెస్తో పాటు స్పాంజ్ ఫ్రీగా ఇచ్చారు, స్మజ్జర్. అండ్ దీని క్వాలిటీ కూడా బాగుంది. మేబీ బయట కొనుక్కోవాలంటే ఇది ఆల్మోస్ట్ లైక్ 200 అలా ఉంటుంది. ఈ క్వాలిటీ బట్టి 50 రూపీస్ కూడా ఉంటాయి, బట్ ఇది వచ్చేసి 200 ఉంటుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ పెద్ద సైజు కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ప్రైమర్ ఆర్డర్ పెట్టాను. బేస్ ప్రైమర్ ఆర్డర్ పెట్టాను. ఆల్రెడీ నా దగ్గర ప్రైమర్ ఉంది, స్విస్ బ్యూటీలో ఆల్రెడీ ప్రైమర్ ఉంది నా దగ్గర, బేస్వి ఫ్లోరెన్స్లో. బట్ ఈ ప్రైమర్ వచ్చేసి రియల్ మేకప్ బేస్ హైలైట్ ప్లస్ ప్రైమర్ అంట, బ్రైటన్ అవటానికి స్కిన్కి. సో ఈ ప్రైమర్ వచ్చి నేను 2 తీసుకున్నాను, పింక్ టింటన్ ఉంది, వైట్ టింటన్ ఉంది, 2 తీసుకున్నాను అనమాట.
సో ఏముందంటే దీంట్లో స్పెషాలిటీ ప్రైమర్ ప్లస్ హైలైటర్ రెండు మిక్స్ అయ్యి వస్తుంది బేస్ మేకప్కి. అంటే ఈ ప్రైమర్ రాసుకున్నప్పుడు షైనీగా వస్తుంది అనమాట. మనకి నార్మల్గా ప్రైమర్ వచ్చేసి జెల్లా ఉంటుంది కదా, బట్ స్విస్ బ్యూటీ ఇది వచ్చేసి షిమ్మర్ గ్లిటర్ యాడ్ చేసింది అండ్ మంచి స్మూత్ ఫినిషింగ్ కూడా వచ్చింది అనమాట దీనికి. వన్ కంపేర్ విత్ దట్ నాకు ఈ ప్రైమర్ అయితే నచ్చింది. సో ఇది కూడా వచ్చేసి నాకు 20% 30% డిస్కౌంట్ వచ్చింది. డ్యామేజ్ మాత్రం ఎలాంటి లేదు. ఈ ప్రొడక్ట్స్ అన్ని ఇంత క్లియర్గా ఎందుకు చూపిస్తున్నానంటే ఈ ప్రొడక్ట్స్ మామూలుగా చెప్పడమే కాదు, ఇప్పుడు నేను నా మీద మేకప్ వేసుకొని ఈ ప్రోడక్ట్ రివ్యూ ఒరిజినల్ కాదా అనేది ఈ వీడియోలో చూద్దాం మనం. సో అవి purple.com నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను. అండ్ ఒకసారి నైకాలో కూడా నాకు చూశాను, పప్పులో లేనివి 2 ప్రొడక్ట్స్ నేను వచ్చేసి నైకాలో ఆర్డర్ పెట్టాను. అది కూడా ఈరోజు మార్నింగ్ వచ్చింది. వితిన్ 4 డేస్లో డెలివరీ ఇచ్చేశాడు. స్విస్ బ్యూటీలోనే వాటర్ ప్రూఫ్ది బేస్ ఫౌండేషన్ అనమాట. నాకు ఈ ప్యాకేజ్ అయితే చాలా బాగా నచ్చింది. ప్యాకింగ్ మాత్రం కరెక్ట్గా ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా మంచిగా స్పాంజెస్ పెట్టేసి ఇచ్చాడు. ఎలాంటి డ్యామేజ్ కానీ గీతలు లాంటివి ఎలాంటివి లేవు. వితిన్ 4 డేస్లో ఇదైతే నేను నైకాలో ఆర్డర్ పెట్టాను. దీని లింక్ మీకు కింద ఇస్తాను. వీడియోలో కూడా క్లియర్గా చూపిస్తాను. మీకు ఓపెన్ చేసిన వీడియో ఉంది ఇది కాశీలో వచ్చినప్పుడు. అండ్ ఇది వచ్చేసి చెప్పా కదా వాటర్ ప్రూఫ్ది స్విస్ బ్యూటీలో బేస్ ఫౌండేషన్. అండ్ సేమ్ వచ్చేసి స్విస్ బ్యూటీలో నేను ఇంకో ఫౌండేషన్ కూడా తీసుకున్నాను. ఇది వచ్చేసి వైట్ లోవరీ క్లాసిక్ లోవరీ ఇది వచ్చి. అండ్ ఇది వచ్చేసి వైట్ లోవరీ చిన్న ప్యాకేజ్ అండ్ క్లియర్గా వచ్చింది. వైట్ లోవరీ అది క్లాసిక్ లోవరీ. నాకేమనిపించింది అంటే ఈసారి షాప్లోకి వెళ్ళి లాస్ట్ టైం నేను షాప్లోకి వెళ్ళి తీసుకున్నప్పుడు ఆల్మోస్ట్ లైక్ నాకు 15,000 to 20,000 దాకా టోటల్ ప్రొడక్ట్స్ అన్నీ రావడానికి నాకు బ్రాండెడ్ అంటే లాస్ట్ టైం నేను మిస్రోస్ తీసుకున్నాను ఫౌండేషన్ కానీ కాంపాక్ట్ కానీ అవన్నీ. నేను ఈసారి ఒకసారి purple.comలో ఆర్డర్ ఇచ్చి వెళ్దాము. నేను తీసుకునేది బెంగళూరులో, నాకు ఇప్పుడు బెంగళూరు వెళ్ళే ఛాన్స్ లేదు కాబట్టి నేను ఇక్కడే నుండి ఆర్డర్ పెట్టుకున్నాను. ఐఎమ్ వెరీ షూర్ ఖచ్చితంగా నాకు మంచి ప్రొడక్ట్సే వస్తాయి purple.com నుంచి నైకా నుంచి అని నేను బిలీవ్ చేశాను. అలానే వచ్చినాయి. సో ఆ ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు నా స్కిన్ మీద టెస్ట్ చేసి చూద్దాము. లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చి నేను చెప్పా కదా ట్రైనింగ్కి నాకు కావాలి ఫౌండేషన్స్ అని. లాక్మీలో తీసుకున్నాను, బట్ ఫౌండేషన్స్ వచ్చేసి లాక్మీలో ట్రైనింగ్కి బేసిక్ మేకప్ ట్రైనింగ్కి అయితే లాక్మీ బాగుంటుంది. బట్ కొంచెం ప్రొఫెషనల్గా వెళ్ళాలి అంటే లాక్మీ సెట్ అవ్వదు. సో మ్యాబ్లైన్లో 24 అవర్స్ది ఫుల్ కవరేజ్ ఫౌండేషన్ 24 అవర్స్ది సూపర్ స్టేది నేను తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి వాటర్ ప్రూఫ్ కూడా, అంటే మరీ అంత వాటర్ ప్రూఫ్ ఏం కాదు బట్ బాగుంది. మంచి మ్యాటీ ఫినిష్ వచ్చింది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి లైక్ 750 అలా పడింది. బట్ నాకు మాత్రం 450-500 లోపే వచ్చేసినాయి ఈ ప్రొడక్ట్స్ అని. నేను వచ్చేసి టోటల్ 7 షేడ్స్ తీసుకున్నాను. చెప్పాను కదా డిపెండ్స్ అపాన్ యువర్ స్కిన్ టోన్ మీరు తీసుకోవాలి. బట్ నాకు ప్రాక్టికల్స్కి అన్ని స్కిన్ టోన్కి సంబంధించిన ఫౌండేషన్స్ ఉండాలి కాబట్టి నేనైతే ఇలా తీసుకున్నాను. సెట్ మొత్తం బల్క్లా తీసుకున్నాను. నేను సూపర్గా సేవ్ అయ్యాను అనమాట ఈ ఫౌండేషన్స్ విషయంలో. బయట నేను తీసుకోవాలంటే కన్ఫర్మ్గా నాకు తెలిసి వచ్చి 50 రూపీసే తగ్గించేవాడేమో, గట్టిగా అయితే ఒక 100 రూపీస్ తగ్గించేవాడు. కానీ నాకు ఇక్కడ వచ్చేసి 40 to 50% వరకు డిస్కౌంట్ అయితే వచ్చింది. అండ్ ద ప్రోడక్ట్ కూడా చాలా బాగుంది. సో ఈ ప్రొడక్ట్స్ వచ్చేసి నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. అండ్ వీట్ రివ్యూ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫేస్ మీద వేసుకొని ఎలాగుంది అని క్లియర్గా మీకు చెప్తాను. అండ్ సింపుల్ మేకప్కైనా యూజ్ చేయొచ్చు, బ్రైడల్ మేకప్కైనా ఈ ప్రొడక్ట్స్ అనేవి యూజ్ చేయొచ్చు. సో ఫస్ట్ స్టార్టింగ్ బ్రైడల్ మేకప్ అండ్ సింపుల్ మేకప్. ఫస్ట్ థింగ్ ఫేస్ అనేది నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను ఫేస్ వాష్తో ఫేస్ అంతా వాష్ చేసుకున్నాను. అండ్ ఫౌండేషన్ తీసుకున్నప్పుడు నాకు గుడ్ వైబ్స్ నుంచి రోజ్ హిప్ది టోనర్ ఫ్రీగా వచ్చింది. 200 ml స్కిన్ క్లారిఫైయింగ్ రోజ్ హిప్ది టోనర్ ఫ్రీగా వచ్చింది. క్లెన్జింగ్ తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి టోనింగ్. నేను ఈ టోనర్ యూజ్ చేస్తున్నాను. మెయిన్లీ ఇంట్లో చేసుకునేటప్పుడు బ్రైడల్ వాళ్ళకి అయితే ఒకవేళ మేకప్ ఆర్టిస్ట్ వస్తే వాళ్ళు క్లియర్గా టోనర్ అప్లై చేస్తారు. మెయిన్లీ చాలామంది స్కిప్ చేసేస్తారనమాట. టోనింగ్ అంత అవసరం అనేది మెయిన్లీ టోనింగ్ అనేది కన్ఫామ్గా స్కిన్కి అవసరం. ఎందుకంటే ఎలాంటి స్ట్రెస్ ఉన్నా, డర్ట్ ఉన్నా, ఓపెన్ పోర్స్ ఉన్నా ఆఫ్టర్ క్లెన్సింగ్ తర్వాత పోర్స్ అనేవి కన్ఫామ్గా ఓపెన్ అవుతాయి. పోర్స్ని టైట్ చేయడానికి రింకిల్స్ ఉన్న మైల్డ్ మాయిశ్చరైజర్ లాగా కూడా టోనర్ యూజ్ అవుతుంది. సో కన్ఫామ్గా టోనింగ్ అయితే చేసుకోవాలి. సెకండ్ స్టెప్ వచ్చి క్లెన్సింగ్ తర్వాత టోనర్ బ్రైడల్ మేకప్కి. మెయిన్లీ ఎప్పుడైనా మీరు బ్రైడల్ మేకప్ చేసుకునేటప్పుడు మీ స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుందన్నమాట. ఎక్కువ ప్రెజర్ పెట్టి స్మజ్ చేయటం, అప్లై చేయటం లాంటివి చేయకండి. ఎందుకు చెప్తున్నానంటే నా ప్రాక్టికల్లో ద వర్స్ట్ ప్రాక్టికల్ జరిగింది లాస్ట్ 2 days బ్యాక్. ఒక ట్రైనర్ దగ్గర తను ఎక్కువ స్మజ్ చేయటం, ఎక్కువ ప్రెజర్ పెట్టడం వల్ల నా స్కిన్ కొంచెం సెన్సిటివ్గా అయ్యి మేబీ ఇదంతా స్ప్రెడ్ అయ్యేదేమో. నేనైతే వెంటనే కేర్ తీసుకున్నాను అనమాట.
ఇంకా పస్ట్యూల్తో అయిపోయింది, పింపుల్ కాదు పస్ట్యూల్తో అయిపోయింది. లైట్గా ఇన్ఫెక్షన్ వస్తాయి, ఓపెన్ పోర్స్ వస్తాయి, ర్యాషెస్ వస్తాయి. మీ స్కిన్కి బ్రైడల్ చేసేటప్పుడు క్లియర్గా మీరు తెలుసుకోండి ఏంటంటే చాలా సెన్సిటివ్గా చేసుకుంటూ వెళ్ళాలి, అంతేగాని స్పీడ్గా చేసుకుంటూ వెళ్ళటం, ఎక్కువ స్మచ్ చేయడం లాంటివి చేయొద్దు. స్కిన్ ఆ రోజు వరకు బాగుంటుందేమో, తర్వాత 2 days నుంచి ర్యాషెస్ రావటము, లేకపోతే పస్ట్యూల్స్ రావటం, లేకపోతే బ్లాక్గా అవటం లాంటివి మీరు ఫేస్ చేస్తూ ఉంటారు. సో సెకండ్ వన్ ఇస్ టోనర్ అయితే ఆడిపోయింది. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి మాయిశ్చరైజర్. నేను వచ్చేసి గుడ్ వైబ్స్లోనే తీసుకున్నాను అనమాట, purple.com తీసుకున్నాను. బయోటిక్ విటమిన్ సి సిరమ్ యూస్ చేస్తున్నాను ఇన్స్టెడ్ ఆఫ్ మాయిశ్చరైజర్. నేను థర్డ్ స్టెప్ వచ్చేసి మాయిశ్చరైజర్, నేనైతే సిరమ్ యూస్ చేస్తున్నాను. ఈ వీడియో అయితే కొంచెం లెంతీగానే ఉంటుంది, కానీ నేను క్లియర్గా చెప్పాలనుకున్నా, ఎందుకంటే ఎవ్రీ టైం బ్యూటీ పార్లర్కి వెళ్ళి మేకప్ చేసుకోవాలి, అంత టైం ఉండదు కదా. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి పర్టికులర్గా అందరూ నార్మల్గా సౌండ్ లేని వీడియోలో క్లియర్గా ఫౌండేషన్, కాంపాక్ట్ అవన్నీ చెప్తూ ఉంటారు. కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదు. కొన్ని మిస్టేక్స్ వల్ల అంత క్లియర్ మ్యాటీ ఫినిష్ అయితే రాదు. సో క్లియర్గా బిగినర్స్కి ఇలా యూజ్ చేయండి. ఎప్పుడు మాయిశ్చరైజర్ అనేది స్కిప్ చేయొద్దు, ఎందుకంటే ఆఫ్టర్ ఫౌండేషన్ అప్లికేషన్ తర్వాత లాస్ట్ కాంపాక్ట్ అప్లికేషన్ తర్వాత స్కిన్ అనేది రింకిల్స్ బయటకు రావడం, లేకపోతే ఫౌండేషన్ ప్యాచెస్గా రావడం ఉంటుంది. మాయిశ్చరైజర్ రాసుకోవడం వల్ల ఫేస్ జిడ్డుగా అవుతుందేమో ఫౌండేషన్ యూస్ చేసిన తర్వాత అనుకుని చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి చివరికి వచ్చేసరికి ఓవరాల్ లుక్ అనేది అస్సలు బాగోదు. మీరైతే ఇట్స్ ఆయిలీ స్కిన్ అయితే జెల్ యూజ్ చేయండి, లేకపోతే డ్రై స్కిన్ అయితే క్రీమీ బేస్డ్ మాయిశ్చరైజర్ యూజ్ చేయండి, అంతేగాని మాయిశ్చరైజర్ మాత్రం స్కిప్ చేయొద్దు. థర్డ్ స్టెప్ వచ్చేసి మాయిశ్చరైజర్. అండ్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి నేను వచ్చి purple.comలో తీసుకున్న ప్రైమర్ యూస్ చేస్తున్నాను, పింక్ టింట్ది యూస్ చేస్తున్నాను, నెంబర్ 3 అనమాట, స్విస్ బ్యూటీలో తీసుకున్నది. చూద్దామని నాకైతే ప్యాకేజ్ అండ్ ఈ ఓవరాల్ లుక్ అయితే చాలా నచ్చింది, ప్రొఫెషనల్గా కూడా ఉంది. దీంట్లో 3 షేడ్స్ ఉన్నాయి, గోల్డ్ టింట్ ఒకటి ఉంది, వైట్ టింట్ ఒకటి ఉంది, పింక్ టింట్ ఒకటి ఉంది. నేను వైట్ అండ్ రోజ్ టింట్ తీసుకున్నాను. నేను వచ్చి ఇప్పుడు రోజ్ టింట్ యూజ్ చేస్తున్నాను. ఎప్పుడైనా మీరు అప్లై చేసేటప్పుడు ఫౌండేషన్ కానీ మాయిశ్చరైజర్ కానీ సిరమ్ కానీ చిన్న డాట్స్లా పెట్టుకుంటూ వెళ్ళండి, ఎప్పుడు ఒక ప్లేస్లోనే ఎక్కువ అప్లై చేయడం లాంటివి చేయొద్దు. ఈవెన్గా అప్లై అయ్యేలాగా చూడండి. మెరుపులు కనిపిస్తున్నాయి కదా, ఇలా మెరుస్తుంది అన్నమాట. గ్లిటరింగ్ ఫినిష్ ఇచ్చాడు, యాజ్ ఆ హైలైటర్గా ప్లస్ ప్రైమర్గా కూడా యూజ్ అవుతుంది అని స్విస్ బ్యూటీ వాడు దాంట్లో మెన్షన్ చేస్తుంది అనమాట. అండ్ స్కిన్ కూడా దీని స్మెల్ అయితే ఆసమ్గా ఉంది, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. మెయిన్లీ నాకు మేకప్ వేసుకునేటప్పుడు ఫుల్గా హెడేక్ వస్తుంది అనమాట. కొన్ని ప్రొడక్ట్స్ వచ్చేసి స్మెల్ చాలా హార్డ్గా ఉంటాయి, మేకప్ వేసుకున్న వెంటనే నా ఫేస్ చాలా నీరసంగా అయిపోతుంది ఇలాగ ప్రాక్టికల్ వాళ్ళు చేసేటప్పుడు. బట్ ఇవి వచ్చేసి ఇప్పుడు నేను తీసుకున్న ప్రొడక్ట్స్ వచ్చి చాలా ప్లెజెంట్గా ఉన్నాయి. అండ్ ఈ ప్రైమర్ కూడా నాకు బాగా నచ్చింది, చూస్తున్నారు కదా గ్లిటరీగా. ఫోర్త్ స్టెప్ వచ్చేసి ప్రైమర్. తర్వాత ఫిఫ్త్ వన్ వచ్చేసి నేను హై కవరేజ్కి వాటర్ ప్రూఫ్కి బేస్ ఫౌండేషన్ యూజ్ చేస్తున్నాను, స్విస్ బ్యూటీలో నైకాలో తీసుకున్నాను. అండ్ దీని నెంబర్ వచ్చేసి SB05. వాటర్ ప్రూఫ్ అంట ఇది. బేస్ ఫౌండేషన్ కాదు, బేస్ ఫౌండేషన్. దీంట్లో కూడా 3 షేడ్స్ ఉన్నాయి చూడండి, క్లాసిక్ లోవరీ ఒకటి ఉంది, వైట్ లోవరీ ఒకటి ఉంది, గోల్డెన్ లోవరీ 3 షేడ్స్ ఉన్నాయి. మెయిన్లీ ఈ వీడియో ఏంటంటే ఈ ప్రోడక్ట్ మామూలుగా మనకి రివ్యూస్లో కూడా ఓకే పర్వాలేదు బాగానే ఉంది అని ఇలా పెడుతూ ఉంటారు, డౌట్ వస్తుంది అనమాట ఎంత కాస్ట్ పెట్టి తీసుకోవాలి, తీసుకున్న తర్వాత స్కిన్కి సెట్ అవుతుందా లేదా అని. సో అందుకే క్లియర్గా ఈ ప్రోడక్ట్స్ వచ్చేసి ఓవరాల్ అన్నీ కలిపి నాకు 4,000 to 5,000లో వచ్చేసి మొత్తం బ్రైడల్ ప్లస్ బేసిక్ మేకప్ కిట్ అంతా వచ్చేసి ఈ కిట్ ఒక్క పర్సన్కి వచ్చేసి 4 years 3 years కన్ఫామ్గా వస్తుంది. ఎందుకంటే ప్రోడక్ట్ అనేది ఎక్కువ యూజ్ చేయం కాబట్టి. ఇన్కేస్ యూజ్ చేసినా కూడా ఎప్పుడు ఎక్కువ ప్రోడక్ట్ యూజ్ చేయకూడదు కదా. సో నేను బేస్ మేకప్ వచ్చేసి అజ్జర్ యూజ్ చేయట్లేదు, డైరెక్ట్ అప్లై చేశాను. బేస్ మేకప్పే కదా. బేస్ మేకప్ వచ్చేసి 3 షేడ్స్ ఉన్నాయి. గోల్డెన్ షేడ్ వచ్చేసి కొంచెం డార్క్గా ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటున్నా. సో డిఫరెన్స్ అయితే చూసారు కదా. బేస్ మేకప్ అనేది ఎందుకంటే స్కిన్ ఎక్కడైనా అన్ఈవెన్ టోన్ ఉన్నా మంచి షైనీ ఫినిష్ వచ్చింది కదా.
అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేకప్ వేసుకున్న వెంటనే మీరు ఆడ్గా ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే స్కిన్లోకి అబ్జర్వ్ అవ్వడానికి ఒక 20 to 15 minutes to 20 minutes పడుతుంది. ముందు అమ్మ ఓవర్గా మేకప్ అయిపోయిందని చూడటం స్టార్ట్ చేయొద్దు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫౌండేషన్ అప్లై చేసిన తర్వాత కొంచెం ఆడ్గా కనిపిస్తుంది, కానీ 15 to 20 minutes వరకు స్కిన్ అబ్జర్వ్ అయిపోయిన తర్వాత స్కిన్లోకి అబ్జర్వ్ అయిన తర్వాత క్లియర్గా న్యాచురల్గానే కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడి తుడిచేయడం లాంటివి చేయొద్దు. అండ్ దిస్ ఈజ్ ఆసమ్, నాకైతే చాలా నచ్చింది. అండ్ ఎంత కాస్ట్ పడుతుందని నేను ఆల్రెడీ వీడియోలో ఇస్తాను, యాడ్ చేస్తాను చూడండి. వాటర్ ప్రూఫ్ బేస్ ఫౌండేషన్ అనమాట. సో నేను వచ్చేసి purple.comలో నుంచి తీసుకున్న బ్రషెస్ యూజ్ చేయబోతున్నాను ఇప్పుడు క్రీమ్స్ అప్లై చేయడానికి. నేను వచ్చి సింపుల్ మేకప్ చూపిస్తున్నాను అనమాట, బ్రైడల్ మేకప్ కాదు, బ్రైడల్ కూడా చేసుకోవచ్చు. బేస్ మేకప్ యూజ్ చేశాక నెక్స్ట్ వచ్చేసి నేను ఫౌండేషన్ తీసుకుంటున్నాను. సో ఫౌండేషన్ నేను వచ్చి క్లాసిక్ లోవర్ ఉంది, దీంట్లో నా స్కిన్ టోన్కి సెట్ అయ్యేది వామ్ న్యూడ్ బఫీ బెనిష్ సన్ బెనిష్ గోల్డెన్ ఫౌండేషన్. నేను వచ్చేసి నా స్కిన్ టోన్కి మరీ వైటిష్గా కాదు, ఎప్పుడైనా మేకప్ అనేది వైట్గా అవడానికి యూజ్ చేయకూడదు. క్లియర్ స్కిన్ ఉండటానికి అండ్ గ్లాసీ లిప్ ఉండటానికి మాత్రమే, మ్యాటీ ఫినిష్ ఉండటానికి మాత్రమే, క్లియర్గా ఉండటానికి స్కిన్ గ్లోగా ఉండటానికి యూజ్ చేయాలి, కానీ వైట్గా అవటానికే మేకప్ కాదు. సో నా స్కిన్ టోన్కి వచ్చేసి నేను 220 యూజ్ చేస్తున్నాను అనమాట, న్యాచురల్ బెన్స్ యూజ్ చేస్తున్నాను. డిపెండ్స్ అపాన్ యువర్ స్కిన్ టోన్. ఈసారి వచ్చేసి నేను మొత్తం ఐలైనర్, మస్కారా, ఐ షాడోస్ మొత్తం నేనంతా వచ్చేసి నేను purple.comలోనే ఆర్డర్ పెట్టాను, బయటికి వెళ్ళలేదు, అంత రిస్క్ తీసుకోవాలనుకుంటా ఈసారి నేను బయటికి వెళ్ళి. అండ్ మెయిన్లీ లాక్మీ వచ్చేసి మన ప్రాక్టికల్కి సెట్ అవ్వలేదన్నమాట, త్వరగా జిడ్డు రావటం లాంటిది జరిగింది. లాక్మీ నార్మల్ 150 రూపీస్ ఫౌండేషన్ వచ్చి, సో ప్రాక్టికల్కి బేసిక్ ప్రాక్టికల్కి అయితే సెట్ అవుతుంది, ఇలాగ బ్రైడల్ వాళ్ళకి అయితే సెట్ కాదు, ట్రైనర్స్ కొంచెం ఇబ్బంది పడుతున్నారు అని నేను మ్యాబ్లైన్ నేను ఫస్ట్ టైం, లాస్ట్ టైం వచ్చేసి బ్రష్ యూస్ చేయొచ్చు. సో బ్రష్ అందరికీ సెట్ అవ్వదన్నమాట, అంటే భయపడుతూ చేస్తూ ఉండటం, లేకపోతే స్మడ్జింగ్ సరిగ్గా రాదనుకో వాళ్ళకి బిగినర్స్కి వచ్చేసి స్పాంజే యూజ్ చేయండి, బ్లెండరే యూజ్ చేయండి. బ్లెండర్తో తెచ్చిపిస్తున్నాను అంతే క్లియర్గా మీకు. నెక్ ఏరియా నేను వదిలేస్తున్నాను, ఎందుకంటే నెక్ ఏరియాకి ఫేస్కి ఉన్న డిఫరెన్స్ చూస్తారు అని. ఎప్పుడైనా మీరు బ్రైడల్ కానీ సింపుల్ మేకప్ చేసేటప్పుడు ఫేస్ చేసి నెక్ ఏరియా ఎప్పుడు వదలొద్దు, క్లియర్గా తెలుస్తుంది అనమాట. అప్పుడు ఆడ్గా కూడా కనిపిస్తుంది, మేకప్ వేసుకున్నట్టు క్లియర్గా వైట్ కాకుండా బ్లాక్గా కనిపిస్తుంది. సో నేను ఇప్పుడు డిఫరెన్స్ చూపించడానికి ప్రోడక్ట్ నేను ఏదైతే యూజ్ చేస్తున్నానో దాని డిఫరెన్స్ చూపించడానికి నేనైతే నెక్ ఏరియాకి అప్లై చేయట్లేదు. ఫౌండేషన్ నేను ఇప్పటి వరకు యూజ్ చేసిన వాటిలో నాకు ఇదైతే చాలా నచ్చింది, మంచి మ్యాటీ ఫినిష్ ఇచ్చింది. నెక్స్ట్ వచ్చేసి వాటర్ ప్రూఫ్ ఖచ్చితంగా ఉంది దీంట్లో అయితే, అండ్ SPF 28 కూడా ఉంది. అండ్ ఒకవేళ మీకు ఈ టైంలో ఫేస్ మీరు కాంపాక్ట్ బిగినర్స్కి మెయిన్లీ ఎక్కువ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఫౌండేషన్ అప్లై చేసేటప్పుడు డ్రై ప్యాచ్ మీరు డాట్స్ పెట్టినప్పుడే డ్రైగా అయిపోయింది, నేను స్మజ్ చేసే లోపే డ్రైగా అయిపోయింది
అని ఒకవేళ అలాంటి మిస్టేక్ జరిగితే ఏం చేస్తారంటే స్పాంజ్ తడుపుకొని యూజ్ చేయండి, లేకపోతే రోజ్ వాటర్ స్ప్రే చేసుకొని మళ్ళీ అప్పుడు మాయిశ్చరైజర్ వస్తుంది కదా, మాయిశ్చర్ అవుతుంది కదా, అప్పుడు స్పీడ్గా స్పంజ్ చేసుకోండి, బ్లెండ్ చేసేసుకోండి. డిఫరెన్స్ అయితే తెలుస్తుంది కదా. అండ్ purple.comలో వచ్చి నా బ్లెండ్ కూడా వచ్చిన ప్రోడక్ట్ వచ్చింది అండ్ ఇట్ వాజ్ వెరీ గుడ్. నాకైతే బ్రైడల్ వాటికి కన్ఫామ్గా యూజ్ చేయొచ్చు అనిపిస్తుంది. డిపెండ్స్, ఒకవేళ డార్క్ సర్కిల్స్ ఉంటే ఓవర్గా మీరు వచ్చి కలర్ కరెక్టింగ్ యూజ్ చేయండి. నాకైతే సింపుల్ మేకప్ చూపిస్తున్నాను కదా, అవసరం లేదనిపిస్తుంది, బట్ మీకోసం ఒకసారి చూపిస్తాను. డిపెండ్స్, ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్కలాగా వేస్తారనమాట. మెయిన్లీ కొంతమంది వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ కరెక్టర్ యూజ్ చేశాక ఫౌండేషన్ యూజ్ చేస్తారు, కొంతమంది వచ్చి ఫౌండేషన్ తర్వాత కలర్ కరెక్టర్ యూజ్ చేస్తారు. డిపెండ్స్, పర్సన్ టు పర్సన్ డిఫరెన్స్ ఉంటుంది. చెక్ చేయాల్సిన అవసరం లేదు, ముందైనా అప్లై చేసుకోవచ్చు, తర్వాత అయినా అప్లై చేసుకోవచ్చు. వచ్చేసి 110 రూపీస్ ఉంది. కలర్ కరెక్టర్ డార్క్ స్పాట్స్ ఉన్నా, లేకపోతే అండర్ ఐ డార్క్ సర్కిల్స్, అప్పర్ ఐ డార్క్ సర్కిల్స్కి కలర్ కరెక్టర్ యూజ్ చేయొచ్చు, లేకపోతే కన్సీలర్ యూజ్ చేయొచ్చు. కలర్ కరెక్టర్ ప్రొఫెషనల్గా అయితే కలర్ కరెక్టర్ ప్లస్ కన్సీలర్ రెండు యూజ్ చేయాలి. బ్రైడ్కి అయితే నార్మల్ బేసిక్ మేకప్ అయితే అక్కర్లేదు. మనం వేసుకునే డ్రెస్ బట్టి కూడా ఉంటుందన్నమాట. మెయిన్లీ ఈ బ్రషెస్ ఇచ్చినప్పుడు, ఈ బ్రష్ సెట్ ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వచ్చు మీరు, మెయిన్లీ ఏ బ్రష్ దేనికి యూజ్ చేయాలి అని. అండ్ వాడు క్లియర్గా రాశాడు అక్కడ ఏ బ్రష్ దేనికి యూజ్ చేయాలి అని. ఎందుకంటే బిగినర్స్కి ఏ బ్రష్ దేనికి యూజ్ చేయాలో తెలియదు కదా, మేము తీసుకొని ఏం చేస్తాము అన్న డౌట్ ఉన్న వాళ్ళకి క్లియర్గా వాడు అక్కడ ఇచ్చాడు ఏ బ్రష్ దేనికి యూజ్ చేయాలి అని. 24 బ్రషెస్ ఏ బ్రష్ దేనికి యూజ్ చేయాలని క్లియర్గా ఇచ్చాడు. లైట్గానే యూజ్ చేస్తున్నాను నేను. కలర్ కరెక్టర్ వచ్చేసి అప్పర్ లేయర్లో యూజ్ చేస్తున్నాను. ఐ నీడ్ మిర్రర్, ఫోన్లో నాకు అంత క్లారిటీగా తెలియట్లేదు. మేబీ మీకు ఐ షాడోస్ వేసుకునే అలవాటు ఉంది, డార్క్ కలర్స్ అంటే కన్ఫామ్గా కలర్ కరెక్టర్ యూజ్ చేయండి. నేనైతే ఐ షాడో ఎక్కువ యూజ్ చేయను. సో ఈ ఐకి డిఫరెన్స్ చూస్తున్నారు కదా. ఐ షాడో యూజ్ చేసినప్పుడు ఐ ఒకవేళ ఇలా డార్క్గా ఉంటే ఏ ఐ షాడో యూజ్ చేసినా కూడా మీకు డిఫరెన్స్ అనేది తెలీదు, స్కిన్లో కలిసిపోతుంది. అండ్ డార్క్ కలర్ తీసుకున్న స్కిన్లో కలిసిపోతుంది, లైట్ కలర్ తీసుకున్న స్కిన్లో కలిసిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డార్క్ ఐ ఉన్న వాళ్ళు కన్ఫామ్గా కలర్ కరెక్టర్ అనేది యూజ్ చేయాలి. సో నేను ఐ కింద కూడా యూజ్ చేస్తున్నాను. చాలా లైట్గా తీసుకోండి. ఇంత క్లియర్గా చెప్తున్నాను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కనుక ప్రాక్టికల్ చేసుకోవాలి. ఎవ్రీ గర్ల్కి అయితే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అనమాట మేకప్ అనేది. బేసికల్లీ మ్యారేజ్ టైంలో ఒకళ్ళు హెల్ప్ తీసుకోకుండా మెయిన్గా క్లియర్గా ఓన్లీ కాంపాక్ట్ ఫౌండేషనే కాకుండా ఇంత క్లియర్గా మనం వేసుకున్న డ్రెస్కి మంచి లుక్ రావాలంటే మనం వేసుకునే మేకప్ కూడా అంతే క్లియర్గా ఉండాలి. సో మీరు కూడా ఈ ప్రొడక్ట్స్ ఇలా తెప్పించుకొని నాతో పాటు కూర్చొని ప్రాక్టీస్ చేస్తారు క్లియర్గా అని ఇంత క్లియర్గా తీస్తున్నాను నేను. సో ఇంతకుముందు ఉన్నాయికి ఇప్పుడు ఉన్నాయికి మీరైతే డిఫరెన్స్ చూస్తారు కదా, డిఫరెన్స్ అయితే తెలుస్తుంది కదా. ఈ కలర్ కరెక్టర్ కూడా నైస్, 110 రూపీస్కి ఇంత క్లియర్గా, అండ్ స్మెల్ కూడా అంత హార్డ్గా లేదు. అండ్ దీని నెంబర్ వచ్చేసి దీంట్లో కూడా 4 షేడ్స్ ఉన్నాయన్నమాట. ప్రొఫెషనల్ మేకప్ బేస్, డార్క్ స్పాట్స్ ఉన్నా కూడా యూజ్ చేయొచ్చు. కలర్ కరెక్టర్ కూడా అని అంటారు. దీని నెంబర్ వచ్చేసి 2, కలర్ కరెక్టర్ 2 ఇది. సో దీని మీద వచ్చేసి నేను కలర్ కరెక్టర్ యూజ్ చేశాను కదా, సో కన్ఫామ్గా కన్సీలర్ యూజ్ చేయాలి కలర్ కరెక్టర్ యూజ్ చేసినప్పుడు. అండ్ నేను వచ్చి మ్యాక్లో తీసుకున్నాను, మ్యాక్ ప్రొఫెషనల్స్.
మేకప్లో షేడ్స్ వచ్చేసి ఈ షేడ్లో నేను లైట్ బ్రౌన్ కలర్ తీసుకుంటున్నాను. ఫోన్లో అలా కనిపిస్తుంది కానీ ఇది వచ్చేసి కొంచెం డస్కీ కలర్ అంటాం కదా ఫౌండేషన్స్లో, అలా ఉంది. ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ తర్వాత ఆటోమేటిక్గా మీకు అలవాటు అవుతుంది. ఫస్ట్ 2-3 టైమ్స్ ఏమవుతుందంటే మిస్టేక్ కామన్గా జరుగుతుంది అందరికీ. ఇది సింపుల్ మేకప్గా కాకుండా వచ్చి ఈ మేకప్ వచ్చేసి ప్రొఫెషనల్ మేకప్, బ్రైడ్ మేకప్లో అవుతుంది. సో ఎవ్రీ ప్రోడక్ట్ నేను ఏదైతే తీసుకున్నానో అది క్లియర్గా మీకు రివ్యూ చూపించాలనుకుంటున్నాను. సో ఫర్ దట్ నా మేకప్ కూడా అయిపోయింది. అండ్ నేను వచ్చేసి లాక్మీలో తీసుకున్నాను ఐలైనర్. అండ్ ఐ షాడో వచ్చేసి ఆన్ ద వేలో ఉంది, స్విస్ బ్యూటీది. సో ఇప్పుడు నా దగ్గర ప్రెజెంట్ వచ్చేసి నార్మల్ది టీవై, ఇది మా ప్రాక్టికల్లో ఒక స్టూడెంట్ యూజ్ చేస్తున్నాను. ఐ షాడో అవసరం లేదనుకుంటున్నాను. నేను స్విస్ బ్యూటీ వచ్చాక ఒకసారి చూపిస్తాను మీకు అది ఎలా ఉందో. purple.comలో ఏవైతే తీసుకున్నానో క్లియర్గా వాటినే నేను ఇప్పుడు యూజ్ చేసి చూపిస్తాను. సో బిఫోర్ అప్లయింగ్ ఐలైనర్ నేను వచ్చి కొంచెం ఆయిలీగా ఉంది కదా ఐస్ అయితే కాంపాక్ట్ యూజ్ చేస్తున్నాను. మీకు కావాలంటే ట్రాన్స్లెంట్ పౌడర్ యూజ్ చేయొచ్చు, లూజ్ పౌడర్ కూడా యూజ్ చేయొచ్చు. అన్ని ప్రోడక్ట్స్ అవసరం లేదు నాకు, మెయిన్లీ కొన్ని ప్రోడక్ట్స్ చాలా అనుకున్న వాళ్ళు వాట్ ఎవర్ ప్రోడక్ట్స్ నేను వీడియోలో చూపించాను అన్నీ కలిపి 5000 అలా అవుతాయి, తీసుకోండి. సో నేను కాంపాక్ట్ కూడా చూపించాను కదా, ఫిట్మీ మ్యాబ్లైన్ ఫిట్లో ఫిట్మీ తీసుకున్నాను. న్యాచురల్ పెన్సే, నేను ఫౌండేషన్ కూడా న్యాచురల్ పెన్సే యూజ్ చేశాను. సో నేను కాంపాక్ట్ కూడా న్యాచురల్ బ్రాండ్ యూజ్ చేస్తున్నాను. ఓన్లీ ఐకే ముందు ట్రాన్స్లెంట్ పౌడర్ బదులు నేను కాంపాక్ట్ యూజ్ చేస్తున్నాను. ఈ స్మెల్ అయితే ఆల్సో నాకు ఫస్ట్ టైం హెడ్ బ్యాక్ రాకుండా ఉందన్నమాట మేకప్ చేసుకుంటున్నప్పుడు. అండ్ వీటి డిస్కౌంట్స్ కూడా నాకు ఎంతెంత వచ్చినాయని నేను వీడియోలో యాడ్ చేశాను, క్లియర్గా చూడండి. అండ్ లాక్మే ఐకానిక్ ఐలైనర్ తీసుకున్నాను సేమ్ purple.comలో. ఇది వచ్చేసి 250 రూపీస్, నాకు ఆఫర్లో 150 రూపీస్ కంటే ఆల్మోస్ట్ లైక్ 100 రూపీస్ తగ్గింది. అండ్ ఒరిజినల్ ప్రోడక్ట్ ఆల్సో. అండ్ ఈ ఫిట్మీ కాంపాక్ట్ పౌడర్ వచ్చేసి ఓపెన్ పోర్స్ ఉన్న వాళ్ళకి అనమాట, ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి మెయిన్లీ మ్యాటీ ఫినిష్ ఇవ్వడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అన్ని కాంపాక్ట్స్ కన్నా నాకు ఇది బెస్ట్ అనిపించింది. మ్యాటీ ప్లస్ పోర్లెస్ పౌడర్ 12 hours వరకు ఆయిల్ కంట్రోల్ చేస్తుంది. నేను ఐ షాడో వేసుకోవట్లేదు, డైరెక్ట్ ఐలైనర్ అప్లై చేసుకుంటున్నాను. అండ్ ఈ లాక్మీ ఐకానిక్ ఐలైనర్ వచ్చేసి వాటర్ ప్రూఫ్ అండ్ స్మచ్ ప్రూఫ్ కూడా. ఇదైతే నిజం, ఎలాగా మనకి స్మచ్ చేసుకొని ఆటోమేటిక్గా ఒకవేళ కళ్ళ దగ్గరికి చేతులు వెళ్ళినా కూడా స్మచ్ ప్రూఫ్ అనమాట. మెయిన్లీ నాకు ఈ లాక్మీ ఐలైనర్లో నచ్చింది అయితే ఒరిజినల్ ప్రోడక్ట్ అయితే కన్ఫామ్గా వచ్చింది అండ్ 100%గా సో ఈ లైనర్ వచ్చేసి బెస్ట్ ఆప్షన్ అనమాట. ఆల్మోస్ట్ లైక్ 18 hours వరకు స్టే ఉంటుంది కన్ఫామ్గా. నేను ఇది వచ్చేసి లాస్ట్ 1 month నుంచి యూజ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఐబ్రోస్. ఫర్ ఐబ్రోస్ సేమ్ నేను purple.comలో తీసుకున్నాను, స్విస్ బ్యూటీది షేప్ మై బ్రోస్.
అండ్ ఇది కూడా వచ్చేసి నాకు 40% ఆఫ్లో వచ్చింది. అండ్ ఒరిజినల్ ప్రోడక్ట్, ఎలాంటి డ్యామేజ్ అనేది లేదు. 4 కలర్స్ వచ్చినాయి అన్నమాట దీంట్లో. డార్క్ యాష్, లైట్ యాష్, బ్రౌన్ కలర్ అండ్ వైట్ కలర్. అండ్ ఫర్ దిస్ నేను వచ్చేసి లైట్ యాష్ కలర్ యూస్ చేస్తున్నాను. దీనిలో ఎక్కువ బ్లాక్ యూస్ చేయకూడదు. బ్లాక్ యూస్ చేస్తే ఎలా ఉంటుంది అంటే అన్యాచురల్గా ఉంటుంది, ఏదో ఐబ్రోస్ కావాలని దిద్దుకున్నట్టు ఉంటుంది అనమాట. సో లైక్ బ్రౌన్ యూస్ చేయొచ్చు, ఎక్కువ డార్క్ ఉన్న ఐబ్రోస్ వాళ్ళు లైట్ యాష్ కలర్ యూస్ చేయొచ్చు, లేకపోతే డార్క్ యాష్ ప్లస్ బ్రౌన్ కలర్ రెండు మిక్స్ చేసి యూస్ చేయొచ్చు. కానీ ఇప్పుడు బ్లాక్ కలర్కి వెళ్ళకండి, అది ఓవర్ బ్రైడ్ ఉంటుంది కదా వాళ్ళకి సెట్ అవుతుంది అనమాట. ఫుల్గా బ్రైడ్కి ప్రిపేర్ అయి అవుతారు కదా, ప్రొఫెషనల్ బ్రైడ్కి సెట్ అవుతుంది. అండ్ నార్మల్ పార్టీ మేకప్ కానీ సింపుల్ మేకప్కి కానీ సెట్ అవ్వదు. అండ్ ఫర్ దిస్ ఐఎమ్ యూజింగ్ సేమ్ బ్రషెస్. క్వాలిటీ అయితే ఫర్ 800, కాస్ట్ కూడా నైస్ అండ్ క్వాలిటీ ఆల్సో వెరీ గుడ్. సో న్యాచురల్గా సెట్ చేసుకున్నాను. And after highlighting eyebrows, I'm just highlighting my eyes upper side. హైలైటింగ్ మెయిన్ ఇంపార్టెంట్ అంటే కన్ఫామ్గా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ ఏరియాలో వైట్ షేడింగ్ చేయడం వల్ల ఐబ్రోస్ అనేవి అప్పర్గా కనిపిస్తాయి అండ్ క్లియర్గా కూడా కనిపిస్తుంది. సో యూ మస్ట్ హైలైట్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మస్కరా. అండ్ మస్కరా వచ్చేసి సేమ్ నేను purple.comలోనే ఆర్డర్ పెట్టాను. మ్యాబ్లైన్ది హైపర్ కర్ల్ వాటర్ ప్రూఫ్ది. అండ్ ఆల్మోస్ట్ ఇది కూడా వచ్చేసి నాకు 50% ఆఫ్లో వచ్చింది. అండ్ ఇది వచ్చి వాటర్ ప్రూఫ్ కూడా. అండ్ ఫుల్ బ్లాక్నెస్ అయితే కన్ఫామ్గా ఇస్తుంది. వాటర్ ప్రూఫ్ అన్న ప్రతిదీ వాటర్ ప్రూఫ్ కాదు, బట్ ఇది స్మచ్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్ కూడా. మంచి థిక్ లేయర్, బ్లాక్ లేయర్లో ఉన్నది ఇది. సో పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ డౌట్, ప్రొడక్ట్స్ విషయంలో ఎవరైనా డౌట్గా ఉన్న వాళ్ళు క్లియర్గా ఈరోజు చెప్తున్నాను, యూ కెన్ గో ఫర్ దిస్. బ్రైడల్ వాళ్ళు కానీ, లేకపోతే సింపుల్ మేకప్ వాళ్ళు కానీ, లేకపోతే డైలీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు యూజ్ చేయాలనుకున్న వాళ్ళు కానీ విత్ రీజనబుల్ ప్రైసెస్, డిస్కౌంట్స్తో ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేయొచ్చు. ఈ ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు. సో మస్కారా కూడా అయిపోయింది. ఒక లాస్ట్ వన్, ఐఎమ్ నాట్ యూజింగ్ కరెక్టింగ్ ఎనీథింగ్, ఎందుకంటే సింపుల్ మేకప్. నేను కరెక్టింగ్ లాంటివి, కాంటోరింగ్ లాంటి ప్రొడక్ట్స్ ఏమి తెప్పియలేదు. నేను ఏ ప్రొడక్ట్స్ అయితే తెప్పించాను purple.com నుంచి, అవే లైవ్లో మీకు వేసి ఎలా ఉంటుంది అని చూపిద్దాము అన్న ఉద్దేశంతో ఈ వీడియో తీసుకున్నాను. సో నేను బ్లష్ కూడా ఏం యూజ్ చేయట్లేదు, కానీ మేకప్ వేసుకున్నప్పుడు బ్లష్ యూజ్ చేయాలి కదా. సో ఫర్ దట్ ఐఎమ్ యూజింగ్. కానీ ప్రొడక్ట్స్ వచ్చేసి purple.comలో వన్స్ యూ గో, నేను అన్ని ప్రొడక్ట్స్ ఏమేమి తీసుకోవాలో అన్నీ మీకు వీడియోలో క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఆల్మోస్ట్ ఒక 4000లో అయిపోతుంది. బ్లష్ ప్యాలెట్ అండ్ యూజింగ్ లైట్ బేబీ పింక్ కలర్. ఎప్పుడైనా బ్లష్ అప్లై చేసుకునేటప్పుడు వన్స్ యూ హ్యావ్ టు స్మైల్, అంటే లైట్గా స్మైల్ చేసుకోవాలి. ఐఎమ్ నాట్ యూజింగ్ మోర్, బికాస్ మేకప్కి కరెక్ట్ డ్రెస్ కూడా ఉండాలన్నమాట. డ్రెస్సింగ్ సరిగ్గా లేకుండా మేకప్ చేసుకున్నా కూడా ఆడ్గా ఉంటుంది. సో మై చిక్స్ ఆర్ పింక్ కలర్. అండ్ దిస్ బ్రష్ ఆల్సో వెరీ గుడ్ అండ్ వెరీ సాఫ్ట్. అండ్ లాస్ట్ వన్ వచ్చి లిప్స్టిక్. నేనైతే లిప్స్టిక్ వచ్చేసి purple.comలో తీసుకోలేదు. నార్మల్గా బ్యూటీ పీపుల్ వెబ్సైట్లో నుంచి తీసుకున్నాను. అండ్ దీస్ ఆర్ గుడ్, బాగున్నాయి నాకైతే, మంచి షేడ్స్ అండ్ పిగ్మెంటెడ్ ఆల్సో. సో లిప్స్టిక్స్ వచ్చేసి నేను purple.comలో అయితే ప్రెజెంట్ వచ్చి ఆఫర్ రన్ అవుతుంది చూడండి. లాక్మీలో 925 లిప్స్టిక్స్ వచ్చేసి 3 కలిపి 1000 రూపీస్ అలా కాస్ట్ అవుతుంది. అండ్ దే ఆర్ వెరీ గుడ్. నేను ఆల్రెడీ తెప్పించుకున్నాను, ఒకసారి చూపిస్తాను ఇక్కడ కూడా.
వీడియోలో నేను మీకు క్లియర్గా ఇస్తాను. లాక్మీ వచ్చేసి లిప్స్టిక్స్ ఏవైతే ఆఫర్లో ఉన్నాయో 40% ఆఫ్లో ఉంది, 50% ఆఫ్లో కూడా ఉన్నవి. క్లియర్గా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇండిపెండెన్స్ సేల్ ఆఫర్ రన్ అవుతుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ వచ్చి హైలైటర్. యాజ్ హైలైటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్టే యూజ్ చేసాం కదా స్విస్ బ్యూటీలో ప్రైమర్ ప్లస్ హైలైటర్. అండ్ లాస్ట్ కూడా యూజ్ చేయొచ్చు యూ ఆర్ నీడెడ్. సో నేను ఫస్ట్ వచ్చేసి పింక్ యూజ్ చేశాను కదా, పింక్ యూజ్ చేశాను కదా. సో ఇప్పుడు వచ్చేసి స్విస్ బ్యూటీలో నేను వచ్చేసి న్యాచురల్ టింట్ యూజ్ చేస్తున్నాను. నాట్ మోర్ బికాస్ ఆల్రెడీ ప్రైమర్లో నేను హైలైటర్ యూజ్ చేశాను కాబట్టి మళ్ళీ నేను ఎక్కువ యూజ్ చేయాలి అనుకోవట్లేదు. ఈ బ్రషెస్లో వచ్చి ముందు భయపడకండి. ఎక్స్ట్రా హెయిర్ ఏదైతే ఉందో అది వచ్చేస్తుంది, దాన్ని చూసి హెయిర్ ఊడిపోతుంది అనుకోవద్దు. నేను ఫస్ట్ భయపడ్డాను అనమాట. కానీ ఎక్స్ట్రా ఓవర్ హెయిర్ ఏదైతే ఉందో అది మాత్రమే వస్తుంది. ఎవ్రీ బ్రష్కి కన్ఫామ్గా ఎక్స్ట్రా హెయిర్ అనేది ఇస్తారు, అది మాత్రం మనం ఫస్ట్ టైం యూజ్ చేసినప్పుడు. సింపుల్ మేకప్, బ్రైడల్ మేకప్ అండ్ దీన్ని పార్టీ మేకప్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ పార్టీ మేకప్ యూ కెన్ యూజ్ లైట్ పింక్ కలర్ షేడ్స్ లాంటివి, లైట్ గోల్డెన్ కలర్ కానీ షిమ్మర్ షేడ్స్ లాంటివి యూజ్ చేసుకోవచ్చు. బట్ ఐ డోంట్ యూజ్ ఐ షాడో మోర్. అండ్ ఈ వీడియో వచ్చేసి నేను ఇంకా ఐ షాడో రాలేదు కదా, సో అందుకే నేను వచ్చేసి ఐ షాడో వేరే కంపెనీది నేను బయట నుంచి తెచ్చుకున్నది యూజ్ చేయడం ఇష్టం లేక, సో వాట్ ఎవర్ ప్రొడక్ట్స్ నేను purple.com నుంచి నైకా నుంచి తెప్పించుకున్నాను. వాటికి హ్యూజ్ రివ్యూ ఇద్దాం అనుకున్నాను. అండ్ దిస్ ఇస్ ద క్లియర్ వీడియో. దీస్ ప్రొడక్ట్స్ ఆర్ లైక్ ఆసమ్. ఒకసారి ట్రై చేయండి. దీస్ ప్రొడక్ట్స్ ఆర్ లైక్ ఆసమ్, ఒకసారి యూజ్ చేయండి. అండ్ మ్యాబ్లైన్లో వచ్చేసి ఈ ఫౌండేషన్స్ వచ్చేసి 7 డిపెండ్స్ అపాన్ యువర్ స్కిన్ టోన్ మీరు యూజ్ చేయండి. 24 hours సూపర్ స్టే ఫౌండేషన్ మ్యాబ్లైన్ది అయితే ఫుల్ కవరేజ్ ఫౌండేషన్ ఆసమ్గా ఉంది. అండ్ దీనికి వచ్చేసి కాంపాక్ట్ 400-500లో ఉంది. ఇన్స్టెడ్ మీరు అంతా మనీ పెట్టుకునే బదులు ఫిట్ మీ కాంపాక్ట్ తీసుకోవచ్చు. డిపెండ్స్ అపాన్ యువర్ స్కిన్ టోన్. ఇది వచ్చేసి నాకు 199ది 150 పడింది. ఆల్మోస్ట్ లైక్ 50 రూపీస్ తగ్గింది. అండ్ దిస్ వాజ్ వెరీ గుడ్. ఆయిలీ స్కిన్ ఉన్న, డ్రై స్కిన్ ఉన్న, నార్మల్ స్కిన్ ఉన్న ఎలాంటి దానికైనా మంచి మ్యాటీ ఫినిషింగ్ ఇస్తుంది. యూ కెన్ సీ క్లియర్లీ. అండ్ న్యాచురల్ ఫినిషింగ్ ఇస్తుంది. సో గో ఫర్ దిస్. purple.comలోకి వెళ్ళి సెర్చ్ చేసి క్లియర్గా ఎలాంటి డౌట్ లేకుండా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు దాకా బై మిస్టేక్ కూడా నాకు ఎలాంటి రాంగ్ థింగ్స్ అనేది ఇప్పుడు దాకా రాలేదు, డ్యామేజ్ ఐటమ్స్ కానీ రాలేదు. సో ఐ వాంట్ టు షో బడ్జెట్ ఈ ప్రొడక్ట్స్ కనుక మీరు బయట తీసుకోవాలంటే ఆల్మోస్ట్ లైక్ 8,000-3,000 కన్ఫామ్గా ఎక్కువ అవుతుంది. సో ఆల్మోస్ట్ లైక్ 3,000 to 4,000 మీరు సేవ్ చేసుకుంటున్నట్టే. అండ్ 2-3 years కన్ఫామ్గా వస్తుంది. వితిన్ 3,000-4,000 నేను క్లియర్గా టోటల్ అమౌంట్ ఎంత అయింది అనేది క్యాలిక్యులేట్ చేసి వీడియోలో యాడ్ చేస్తాను, చూడండి. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. కొంచెం లెంతీగా ఉంది బట్ ఐ వాంట్ టు షో యూ. ఎందుకంటే చాలా మందికి డౌట్ ఉంది బయట ఈ టైంలో ఉండేది లాక్మీ బాగుంటుందా, మ్యాబ్లైన్ బాగుంటుందా, రెవ్లాన్ బాగుంటుందా, ఏది బాగుంటుంది. ఒకవేళ నెట్లో చూసినా కూడా తెప్పించుకోవడానికి భయపడుతున్నారు. ఏమవుతుంది ప్రోడక్ట్ ఇది బాగుంటుందా లేదా, ఇంటికి వచ్చేదాకా డౌట్తో ఉన్నారా, లేకపోతే మీ స్కిన్ టోన్ ఫేస్ సెట్ అవుతుందా అని. purple.comలో మీకు ఫేస్కి ఏ లిప్స్టిక్ సెట్ అవుతుంది, ఏ మేకప్ పౌడర్ ఫౌండేషన్ సెట్ అవుతుంది అనేది క్లియర్గా మీరు ఫోటోలో చూసుకోవచ్చు. క్లియర్గా ఎలాంటి బ్యూటీ ప్లస్ లేకుండా ఏ ఫౌండేషన్ సెట్ అవుతుందని వాడు క్లియర్గా మీకు చూపిస్తాడు. సో దాన్ని బట్టి మీకు ఎలాంటి మేకప్ థింగ్స్ కావాలో తీసుకోండి. సో ఐ హోప్ ఆల్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. అండ్ నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో నెక్స్ట్ టైం మేము ఉంటాను. అందులో బాయ్ బాయ్.